హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు నాయుడు ఛానల్. ఈరోజు మీకు కన్యాకుమారి టోటల్ వ్యూ చూపిస్తాను. ఏంటి అంటే మనకి కన్యాకుమారిలో వివేకానంద టెంపుల్ అండ్ రాక్ బీ ఇప్పుడు కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. బట్ లాస్ట్ టైం పోయినప్పుడు అది రెడీ అవుతుంది. మేము ఈసారి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 90% రెడీ అయిపోయింది. బట్ గ్లాస్ బ్రిడ్జి మాత్రం వేశారు. ఫస్ట్ టైం అనుకుంటే ఇక్కడ గ్లాస్ బ్రిడ్జి వేయటము. మనకి ఇక్కడ వేసిన తర్వాత వైజాగ్లో కూడా గ్లాస్ బ్రిడ్జి వేశారు. బట్ చాలా అంటే చాలా బాగుంది. షిప్లో ఇక్కడి నుంచి మనము కన్యాకుమారి ఎంట్రన్స్లో మనము టికెట్ తీసుకోవాలి. 100 రూపీస్ ఉంటుంది టికెట్. 100, 50, 300 టికెట్స్ ఉంటాయి. బట్ 50 టికెట్కి అయితేనేమో మనకి క్యూ అనేది చాలా ఉంటుంది. 100 రూపీస్కి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక 300 రూపీస్కి అయితే మనం డైరెక్ట్గా షిప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం షిప్లో వెళ్ళాక ఒక 5 మినిట్స్ జర్నీలో మనము ఆ రాక్ వ్యూకి అనేది వెళ్ళిపోతాము. ఆ రాక్ వ్యూకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మాత్రం ఇంకా చూడండి, మీకు ఇక్కడ కనపడేదంతా కూడా రాక్ వ్యూనే. ఇక్కడ మనం షిప్ దిగుతున్నాము, మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కే వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు. మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి కానీ వివేకానంద టెంపుల్కి వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడ మనము 15 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి టికెట్ ఉంటుంది. బట్ ఇగో ఇక్కడ కనపడేది మనకి వివేకానంద టెంపుల్. ఆ వివేకానంద స్వామి ఇక్కడ ఒక 2 అవర్స్ 3 అవర్స్ యోగా చేశారు, ధ్యానం చేశారు. దానివల్ల ఇక్కడికి వచ్చారు. కానీ బట్ చుట్టూ సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర నేను వచ్చినప్పుడల్లా కొద్దిసేపు పడుకుని పోతాను. ఎందుకంటే అంత కూల్గా ఉంటుంది. అసలు అక్కడ కూర్చుంటే ఆ వాతావరణానికి మాత్రం మనకి నిద్ర వచ్చేస్తుంది. బట్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే కన్యాకుమారిలో మెయిన్ ఇదే అనమాట. మనకి సముద్రంతో పాటు ఇది ఉంటుంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే వివేకానంద టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఆపోజిట్లో మనకి వివేకానంద టెంపుల్ ఉంటుంది. ఇది మనకు వచ్చేసి ఈస్ట్ వెస్ట్ ఎటు ఉంది, ఎట్ సైడ్ అని చెప్పేసి చూపించడానికి మనకి ఇక్కడ ఒక స్కేల్ ఇచ్చారంటే మనకి ఇక్కడ ఎట్ సైడ్ ఉంది టెంపుల్ అని చెప్పి చూపించడానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు కనపడేది మనకి వివేకానంద టెంపుల్. ఇందులోకి మొబైల్ అలౌ లేదండి ఇక్కడ, ఎందుకంటే మొబైల్ అనేది అలౌ లేదు ఇక్కడ. ఎక్కడ కూడా వీడియోస్ తీవనియరు. అక్కడి నుంచి మనకి వ్యూ మాత్రం ఇక్కడి నుంచి కూడా సూపర్ ఉంటుంది. చూడండి, చుట్టూ సముద్రమే, మీరు ఎక్కడ చూసినా సముద్రమే ఉంటుంది. బట్ ఇక్కడ పడవలలో వెళ్తున్నారు చూసారా, ఈ టెంపుల్ అంటే చుట్టూ తిరిగి దగ్గర నుంచి చూడడానికి మనం సపరేట్గా అక్కడ ఉండే పడవ వాళ్ళని మాట్లాడుకొని వెళ్తే టెంపుల్ చుట్టూ తిప్పుతారు. మనకి ఇది బ్యాక్ అండి, ఇది టెంపుల్కి బ్యాక్ వస్తుంది. వివేకానంద టెంపుల్కి ఇది బ్యాక్ వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్లో ఉంటుంది మనకి. ఈ బ్యాక్ సైడ్లో మనకి సూర్యుడు ఏ టైంలో ఎక్కడొస్తాడు, ఏ టైంలో ఎంత వస్తాడు అనేది ఇక్కడ మంత్తో సహా చూపిస్తారు. అంటే ఏ ఇయర్లో ఎలా వస్తుంది అనేది మనకి మేలో, జనవరిలో, ఫిబ్రవరిలో ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనకి మొత్తం కూడా చూపిస్తారు. ఒకసారి చూడండి మీరు ఈ వీడియోలో, మీకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు ఈ వీడియోలో మొత్తం కూడా కనపడుతుంది. ఎందుకంటే మనకి ఏ టైంలో ఎప్పుడు ఎంత ఎర్లీగా వస్తాడు అనేది కూడా అర్థమవుతుంది. ఇది మనకి బ్యాక్ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి గ్రంథాలయాలు అవి ఉంటాయి. మనం ఇక్కడి నుంచి రాక్ వ్యూకి వెళ్ళడానికి, అంటే అక్కడ ఆ రాక్ వ్యూ ఉంది కదా, అది కొత్తగా చేశారు. ఇక్కడ మనకి కనపడేదంతా కూడా మనకి ఏమంటారు గ్లాస్ బ్రిడ్జ్. కొంచెం మనకి ముందు గ్రానైట్తో స్టార్ట్ చేశారు, తర్వాత మొత్తం కూడా గ్లాస్ తోటే సెట్ చేశారు. బట్ చాలా వరకు ఇది చూడడానికే కూడా వస్తున్నారు, ఎందుకంటే కొత్తగా వచ్చింది అని చెప్పేసి అందరూ వస్తున్నారు. ఇవి నేను చెప్పిన గ్లాస్ బ్రిడ్జ్ ఇదేనండి. చూడండి, ఇది అంతా టోటల్గా గ్లాస్. కింద మనకి వాటర్ కూడా కనపడుతుంది. ఇది టోటల్ గ్లాస్ అనమాట. మనకి అందరూ చాలా వరకు దీన్ని చూడడానికే వస్తున్నారు. ఎందుకంటే కింది నుంచి బీచ్, సముద్రం చూస్తుంటే కొంచెము ఫస్ట్ టైం వాళ్ళకైతే భయంగా ఉంటుంది. నాకు కూడా నా కాలుతో నేనే చెక్ చేస్తున్నాను, చూడడానికి భయం అనిపించింది. బట్ వన్ టైం అలా వెళ్ళగానే ఓకే, చాలా బాగా అనిపించింది. బట్ ఇప్పుడు మేము వెళ్ళింది అయ్యప్ప స్వాముల సీజన్లో అండి. మీరు అలా కాకుండా నార్మల్ టైంలో వెళ్తే అసలు ఎవ్వరు ఉండరు, పీస్ఫుల్గా ఉంటుంది. మనం చాలా ప్రశాంతంగా కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే బాగా అనిపిస్తుందండి, ఎందుకంటే సముద్రము చాలా అంటే బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనము ఎక్కాల్సిన షిప్పు మొత్తం కూడా షిప్స్ ఎంతసేపట్లో ఒక 5 మినిట్స్కి ఒక షిప్ వచ్చేస్తూనే ఉంటుంది. ఆ షిప్స్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవడానికి కూడా మళ్ళీ అదే షిప్లో వెళ్ళాలి. మాకైతే చాలా ఎగ్జైట్ అనిపించిందండి. ఎందుకు అంటే మనం షిప్లో వెళ్తున్నంతసేపు కూడా ఏదో సముద్రంలో మనం జర్నీ చేయాలి
అనుకున్న వాళ్ళకి ఇది మాత్రం బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మనకి అలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మెయిన్ ఏంటంటే అండి సూర్యోదయము సూర్యాస్తమయం నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే చూడండి. సూర్యోదయం ఉంటుంది అండ్ సూర్యాస్తమయం ఉంటుంది. ఈ రెండు చూడడానికి కన్యాకుమారి వస్తారు. బట్ ఇవి మీరు చూడాలి అనుకుంటే ఈవినింగ్ 4:30 వరకు మనం కన్యాకుమారి వచ్చేయాలండి. 4:30 నుంచి వచ్చామనుకోండి సన్సెట్ చూడవచ్చు. తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 వరకు సన్ రైజ్ చూడవచ్చు. ఎందుకు అంటే మ్యాక్స్ అయితే మనం ఇది చూడడానికి కదా ఎక్కడి నుంచో వస్తాము. ఇది చూసుకున్న తర్వాత మనకి ఆఫ్టర్నూన్ టైంలో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కానీ, వివేకానంద రాక్ టెంపుల్ కానీ, అమ్మవారి టెంపుల్ కానీ, అలాగే మనకి ఇక్కడ కన్యకా పరమేశ్వరి అని చెప్పేసి మన అమ్మవారి గుడి ఉంటుంది. దాన్నే మనకి కన్యాకుమారి అనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా చూడండి. మీకు ఆ టెంపుల్ని కూడా విజిట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అక్కడ ఒకప్పుడు రాజులు పరిపాలించినప్పుడు ఆ అమ్మవారిని పేరే మనకి ఇక్కడ కన్యాకుమారి అనే పేరు ఇక్కడికి వచ్చింది. మీకు ఇక్కడ చూశారు కదా, నీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను సన్సెట్. అంటే మీకు మార్నింగ్ సన్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను ఈ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. మీకు సన్ వచ్చినప్పుడు కూడా మీకు ఇక్కడ సన్ రైజ్ అవుతుంది. అక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సన్ రైజ్ కోసమే ఉన్నారు. నేను ఆ వీడియో కూడా మీకు ఇందులో పెట్టాను, సన్ రైజ్ వచ్చే వీడియో కూడా పెట్టాను. స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర చూసే సూర్యుడు ఎలా వస్తున్నాడు, ఏంటి, ఎక్కడ సన్ సెట్ అవుతుంది అనేది కూడా మనకి ఈ వీడియోలో మొత్తం తెలుస్తుంది. ఇక్కడ మీకు మార్క్ కనపడుతుంది కదండి. ఇక ఇక్కడ నుంచి సూర్యుడు వస్తున్నాడు చూడండి. మీకు ఈ వీడియోలో కూడా నేను మొత్తం క్లియర్గా ఇస్తాను. ఇక్కడ నుంచి సూర్యుడు పైకి రావటం జరుగుతుంది. ఇగో చూడండి, కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు సూర్యుడు. ఈ వీడియోలో మీకు నేను అది కూడా ఎందుకు ఇచ్చాను అంటే మీకు అది దాంతోపాటు ఇది కూడా మీరు చూడొచ్చు. బట్ ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే సూర్యుడు ఎలా వస్తున్నాడు ఏందనేది మీకు అర్థమవుతుంది. సముద్రంలో నుంచి సూర్యుడు లేస్తున్నాడు. మనకి ఈవినింగ్ ఏమో ఇక్కడ వివేకానంద స్టాచ్యూ దగ్గర మార్నింగ్ వస్తుంది. ఏది సూర్యుడు మీకు ఇక్కడ మార్నింగ్ టైంలో ఉదయిస్తాడు. బట్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మనకు అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. 2-3 కిలోమీటర్స్లో మనకి సన్సెట్ అవుతుంది. బట్ సన్సెట్ మీరు చూడాలి అనుకుంటే మాత్రం కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అండి, ప్రాబ్లం మీద వెళ్ళొచ్చు. బట్ సూర్యోదయం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా అంటే చాలా మార్నింగ్ దగ్గర అక్కడికి వచ్చిన వాళ్ళంతా, కన్యాకుమారి వచ్చిన వాళ్ళంతా కూడా దీనికోసం మాత్రమే వస్తారండి. ఎందుకంటే ఇది చూడడానికి మాత్రమే వస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఒకటి ఇచ్చారు. ఆ వ్యూ పాయింట్ నుంచి మనం చూడాలి అనుకుంటే మీకు 5 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడి నుంచే తీస్తున్నాను. మనకి చాలా హైట్లో ఉంటుంది. ఇది సముద్రంలో కట్టారు. దీంట్లో నుంచి మనము సూర్యుడు వచ్చేది చూడవచ్చు. బట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పటి వరకు మనం చూసిన 2 మినిట్స్ అనుకుంటా. ఈ 2 మినిట్స్లోనే మనకు సూర్యుడు ఆఫ్ వచ్చేసాడు. జస్ట్ ఇప్పుడు ఇక మొత్తం కూడా వచ్చేస్తుంది. బట్ ఒక ఓవరాల్గా ఒక 5 మినిట్స్లో మనకి సూర్యుడు మాత్రం రావటం జరుగుతుంది. మేమైతే దీనికోసమే మేము యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వచ్చామండి. నిన్న ఈవినింగ్ 4:30కి వచ్చాము. మేము 4:30కి వచ్చేసి సన్సెట్ చూసుకున్నాము. ఇప్పుడు సన్ రైజ్ చూస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్న బీచ్ కూడా మొత్తం చూసాము. అక్కడ ఫుడ్ కూడా మనకి బాగుంటుందండి. ఎవరైనా నాన్ వెజ్ వాళ్ళు తినాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి అక్కడ ఫిషెస్ కూడా బాగా దొరుకుతాయి, ఫ్రెష్గా దొరుకుతాయి. అవి కూడా టేస్ట్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. బట్ మనకి పిల్లలకి గార్జెస్ కానీ ఏదైనా తీసుకోవాలన్నా కానీ కన్యాకుమారిలో చాలా తక్కువ ఉంటాయి. అలాగే స్పైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి కన్యాకుమారిలో. మేము స్పైసెస్ గార్జెస్ అయితే తీసుకున్నాము పిల్లల కోసము. తక్కువనే పడ్డాయి మనకి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్లో వాటికంటే చాలా బెస్ట్ ప్రైజ్లో వచ్చాయి. చూడండి, ఇప్పుడు సూర్యోదయం మొత్తం పూర్తిగా అయిపోతుంది. మనకి ఇది చూడడం కోసమే ఎక్కడి నుంచో వస్తున్నాము. బట్ చూడండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇక్కడ సూర్యోదయం, ఇక్కడ సూర్యాస్తమయం కూడా ఇక్కడే జరుగుతుందని నాకు తెలుసు. బట్ ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ జరుగుతుంది అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి నేను కూడా వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ట్రై చేద్దాము. ఎందుకంటే నాకు తెలిసి అయితే కన్యాకుమారిలోనే సూర్యోదయము సూర్యాస్తమయం అవుతుందని తెలుసు. ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.